తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ టూర్ యాక్టివిటీస్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు సీఎం పట్టు వస్త్రాలను అందజేశారు. అంతకుముందు బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. తెలంగాణలో 2004 నుంచి 2014 మధ్య 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందని, హనుమాన్ గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు రేవంత్ రెడ్డి. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు. ఉదయం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ను ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి జిల్లా వేదిక కాబోతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పేరుకే పాలమూరు వర్సిటీ అయినా పీజీ కాలేజ్గానే మిగిలిపోయిందన్నారు.